నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సేమియా పులావ్. ఈ సేమియా పులావ్ని బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఎలాగైనా సరే చేసి పెట్టేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పులావ్ని నేను చెప్పినట్లుగా చేశారంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? సేమియా పులావ్ తయారీకై స్టవ్ పై ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత 1 కప్పు సేమియాని వేసి చక్కగా కలుపుతూ ఈ సేమియా అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సేమియాని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యిలో ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 లవంగాలు వీటిని వేసుకుని తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా టమాటో, అలాగే కొద్దిగా పచ్చి బఠానీ వీటన్నిటినీ కూడా వేసుకుని కొద్దిసేపు కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 1 కప్పు సేమియాని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్ళని ఇందులో పోసుకుని చక్కగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళంతా కూడా బాగా మరుగుతూ ఉండగా మూతను తీసి దీనిలోకి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా మరుగుతున్న నీళ్లలో ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో వేసుకోవాలి. అయితే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా ఉంచుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లోనే సేమియా అంతా కూడా ఈ నీళ్ళని చక్కగా పీల్చుకొని ఉడికిపోతుంది. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మూతను తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి సేమియా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. కానీ వెంటనే సర్వ్ చేయవద్దు. దీన్ని ఇలాగే ఉంచేసి మూతను పెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసామంటే సేమియా అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. అలాగే మనం ఇందులో వెజిటబుల్స్ని పూర్తిగా కుక్ చేయట్లేదు కాబట్టి ఈ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కుక్ అయినటువంటి సేమియా పులావ్ని ఒక ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసామంటే ఎంతో టేస్టీ అయినటువంటి సేమియా పులావ్ రెడీ అయిపోయినట్టే. ఎన్నో రకాల వెజిటబుల్స్ని ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇలా మనం బ్రేక్ఫాస్ట్లో కానీ ఇచ్చామంటే చాలా హెల్దీ డైట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరి మీకు ఈ విధానం నచ్చిందా? అయితే మన వంటింటికి దారేది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.